ఆర్సీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విద్వేషాల ప్రసంగాలపై ఉక్కుపాదం, సుప్రీంకోర్టు హెచ్చరిక. కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు ఆంధ్రప్రదేశ్లో విశేష స్పందన. మదనపల్లె మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా. 104 ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ వాహనాన్ని జెండా ఊపి రిబ్బన్ కట్ చేసి వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నవాజ్ బాషా. బదిలీలో మోసాలకు పాల్పడిన అంశంలో విచారణ, బీటీఎఫ్. నంద్యాల చిన్నాసుపత్రిలో మందుల పంపిణీ చేసిన భూమా, వైద్యుని నియమించాలని డిమాండ్. మాతా రమాబాయి అంబేద్కర్ మహిళా సంఘం ఆధ్వర్యంలో మొదటి వార్షికోత్సవ మహాసభ, పుణ్యమంతుల రజని ఆధ్వర్యంలో నిర్వహణ. వడమాలపేట మండలం ఎస్వీపురం టోల్ ప్లాజా వద్ద ఘర్షణ, తమిళనాడుకు చెందిన లా స్టూడెంట్ టోల్గేట్ సిబ్బందిపై దాడి. చెరుకు రైతులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్, గాలి భానుప్రకాష్. ప్లాస్టిక్ రహిత సమాజానికి సహకరించండి, కమిషనర్ అనుపమ అంజలి. మందపల్లి శనీశ్వరుడికి శని త్రయోదశి పూజలు, అధిక సంఖ్యలో భక్తులు. లైఫ్ లైన్ ఎక్స్ప్రెస్ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపిన డాక్టర్ పాల్వాయ్. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని ఇంజనీరింగ్ కాలేజ్గా అప్గ్రేడ్ చేయాలి, పీడీఎస్యూ డిమాండ్. దేశంలో విద్వేష ప్రసంగాలపై ఉక్కుమాదం మోపాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎవరైనా ఫిర్యాదు చేస్తే చూస్తామనడం కాదని, అధికారులు ఈ విషయంలో సుమోటోగా క్రిమినల్ కేసులు పెట్టి దోషులపై చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పింది. చర్యలకు జంకితే కోర్టు ధిక్కార చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. భిన్న మతాల వాళ్ళు సామరస్యంగా జీవించకపోతే సౌభ్రాతృత్వానికి ఆస్కారం ఉండదని పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో చోటు చేసుకున్న విద్వేష ఘటనకు సంబంధించి తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని ఢిల్లీ, ఉత్తరాఖండ్, యూపీ ప్రభుత్వాలను ఆదేశించింది. వాటికి నోటీసులు జారీ చేస్తూ జస్టిస్ కేఎఫ్ జోసెఫ్, జస్టిస్ హృషికేశ్ రాలితో కూడిన ద్విసభ్య ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. దేశం వ్యాప్తంగా విద్వేష నేరాలు, ప్రసంగాల ఘటనపై స్వతంత్ర, విశ్వసనీయత, నిష్పాక్షిక దర్యాప్తు జరపాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలని, విద్వేష ప్రసంగాలు చేసే కార్యక్రమాల్లో అధికార పార్టీ సభ్యులు పాల్గొననుండడం ముస్లింలు తీవ్ర భయోందనలకు లోనవుతున్నారని తెలిపారు. విజయవాడ శాతవాహన కాలేజీ గ్రౌండ్లో దీపావళి క్రాకర్ స్టాల్ ప్రారంభించిన సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ఈ సందర్భంగా అర్జున్ మీడియాతో మాట్లాడుతూ A1 స్టార్ ఫైర్ వర్కర్స్ స్టాల్ను మణికంఠ, ఎస్కే గౌస్ ఆధ్వర్యంలో ఈ స్టాల్ ఉంటుందన్నారు. A1 స్టార్ ఫైర్ వర్కర్స్ వర్ధ విజయవాడ సిటీలో ఉన్న అన్ని షాపుల కన్నా అతి తక్కువ ధరలకు దీపావళి మందుగుండు సామాన్లు విజయవాడ నగర ప్రజలకు అందిస్తామని తెలిపారు. నువ్వు బండి వేసుకెళ్తే మనీ అక్కడికి వెళ్ళి తొందరగా వస్తావా? గిఫ్ట్ గిఫ్ట్ అయ్యా పైన ఉన్న కర్మ వచ్చాను. Thank you. Received on phone pay.
అప్పుడు పెట్టాము ఆబోయ్ 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 గారు నిమిషం రమయ్య గారు నా పేరు అర్జున్ అండి. మాది శాతవాహన కాలేజీ ఈ యొక్క దీపావళి స్టాళ్ళు 14 షాపులు పెట్టారండి. మేమంతా కలిసి అందరం ఈ యొక్క రేపటి నుంచి మార్నింగ్ నుంచి సేల్ ఉంటుందండి. రేపు ఎల్లుండి 2 రోజులే కాబట్టి మేము ఇక్కడున్న మార్కెట్లో అందరికన్నా సూపర్ మార్కెట్ కన్నా ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చి ఇక్కడ సేల్ చేస్తున్నామండి. ఈ 2 రోజులు కస్టమర్స్ కానీ ఎవరైనా కానీ అందరూ ఈ యొక్క శాతవాహన కాలేజీలో పెట్టిన షాపులను అందరూ వచ్చి విజిట్ చేసి మా యొక్క డిస్కౌంట్ చూసి కొనుక్కోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రజెంట్ మార్కెట్ రేట్ని బట్టే మనం ఇస్తున్నామండి. ఇప్పుడు సూపర్ మార్కెట్ 50% అలా అంటున్నారు, మనం కూడా 60% దాకా ఇస్తున్నాం. అందరికన్నా మార్కెట్ మీద మనం 10% ఎక్స్ట్రానే ఇస్తున్నాం. మొత్తం టోటల్ స్టాల్స్ ఎన్ని ఉన్నాయండి ఇక్కడ? మన ఈ టోటల్ శాతవాహన కాలేజీలో 14 స్టాల్స్ పెట్టారండి. ఎన్ని రోజుల వరకు ఇక్కడ? ఇక మనకి 24వ తారీఖు వరకు ఈవినింగ్ వరకే ఇస్తారండి. 6 వరకే ఇస్తారు. 6 తర్వాత క్లోజ్ అయిపోతుంది. మార్నింగ్ నుంచి ఏ టైం వరకు? మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 7:30 కాడ నుంచి బిగిన్ అవుతుంది సార్. 7:30 కాడ నుంచి ఈవినింగ్ 6 వరకు. 6 తర్వాత ఆటోమేటిక్గా క్లోజ్ చేసామంటారు కాబట్టి మేమే క్లోజ్ చేసేస్తాం. ఓకే. నా పేరు షేక్ గౌస్ రబ్బాని. నా షాప్ నంబర్ 1. నా షాప్ పేరు A1 స్టార్ ఫైర్ వర్క్స్. దగ్గరగా ఇంకా దగ్గరగా అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ దివాళీ ఇన్ అడ్వాన్స్. ఇక్కడ శాతవాహన కాలేజ్ చుట్టుగుంట సెంటర్లో మేము షాప్ పెట్టాము. షాప్ నేమ్ వచ్చి A1 స్టార్ ఫైర్ వర్క్స్, స్టాల్ నెంబర్ 1. సో అన్ని రీజనబుల్ రేట్స్ సేల్ చేస్తున్నాము. సో టోటల్ డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. టోటల్ 60% డిస్కౌంట్ ఇస్తున్నాము. సో అన్ని స్టాండర్డ్ ఐటమ్సే ఉన్నాయి. సో న్యూ ఐటమ్స్ కూడా ఉన్నవి. సో పిల్లలకి కావాల్సినవి ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. సో అందరూ వచ్చి విజిట్ చేసి పర్చేస్ చేయండి. సో మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. సో మండే ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. సో ప్లీజ్ ఆల్ విజిట్. థ్యాంక్ యూ. నాగూర్బాబు మూవీ మేకర్స్ బ్యానర్ పై RK 143 ఏ ప్యూర్ లవ్ స్టోరీ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు దర్శక నిర్మాత షేక్ జాకిర్ హుస్సేన్ అన్నారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. నవంబర్ నెల నుంచి నూతన నటీనటులతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. నాగూర్బాబు మూవీ మేకర్స్ బ్యానర్ పై మొదటి చిత్రంగా షేక్ జాకిర్ హుస్సేన్ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న చిత్రం RK 143 ఏ ప్యూర్ లవ్ స్టోరీ చిత్ర యూనిట్ విజయవాడలో సందడి చేసింది. ఈ సందర్భంగా శుక్రవారం గాంధీనగర్లో RK 143 చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా షేక్ జాకిర్ హుస్సేన్ మాట్లాడుతూ చిత్ర కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని, కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా దీన్ని తీర్చిదిద్దుతామని వివరించారు. మంచి విలువలతో కూడుకున్న కథని ఎంచుకున్నామని, హీరోగా వారి బ్యానర్లో దర్శకుడు అయినటువంటి శివరామ్ కుమార్ను పరిచయం చేస్తున్నట్లు తెలిపారు. మరో హీరోగా తేజ్ బ్రహ్మ నటిస్తున్నారని, హీరోయిన్లుగా సౌజన్య పద్మావతులను పరిచయం చేస్తున్నట్లు తెలిపారు. అమరావతి మెగా మూవీస్ అసోసియేషన్ అధ్యక్షులు SS నాయుడు మాట్లాడుతూ ఈ చిత్రాన్ని నవంబర్ నెలనే ప్రారంభించి ఆంధ్రప్రదేశ్లోనే చిత్రీకరిస్తామని తెలిపారు. అమరావతి మెగా మూవీ అసోసియేషన్ సెక్రటరీ దర్శకులు శివ మాట్లాడుతూ హీరోగా తొలి చిత్రం కావడం, అందులో హుస్సేన్ మూవీలో నటించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో చిత్రాలు నిర్మితమైతే ఇక్కడ కళాకారులకు, సాంకేతిక నిపుణులకు మంచి అవకాశాలు దొరుకుతాయని వెల్లడించారు. వీళ్ళందరితో నవంబర్ 20 నుంచి సినిమా షూట్ అవుతుంది. ఇది వైజాగ్ పరిసర ప్రాంతాల్లో షూట్ జరుగుతుంది. తర్వాత విజయవాడలో కూడా జరుగుతుంది. మెగా మూవీ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. నా పేరు NS నాయుడు, మెగా మూవీ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. మా మిత్రుడు అయినటువంటి శ్రీ హుస్సేన్ గారు నిర్మాతగా, దర్శకునిగా, నాగూర్బాబు మూవీ క్రియేషన్స్ అధినేతగా వారు నిర్మించేటటువంటి RK 143 ప్యూర్ లవ్ స్టోరీని మేమంతా కూడా సపోర్ట్ చేస్తాము. ఈ సినిమాకి కావాల్సినటువంటి హీరో మా అసోసియేషన్ నుంచి, హీరోయిన్స్ మా అసోసియేషన్ నుంచి కూడా మేము అందజేస్తూ ఈ సినిమా త్వరగా పూర్తయి రిలీజ్ కావాలని, సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు పద్మావతి. అండ్ ఈ సినిమా RK 143 ప్యూర్ లవ్ స్టోరీలో హీరోయిన్గా చేస్తున్నాను. నేను మెగా మూవీ అసోసియేషన్ నాయుడు సార్ తరఫు నుంచి వచ్చాను. అండ్ శివ గారు హీరోగా చేస్తున్నారు. ఆయనే నాకు ఈ అవకాశం ఇచ్చారు. అండ్ మనకు అమ్మ జన్మనిస్తుంది.
ఈ సినిమాలో మనకి ఈ సినిమానే కాదు, ప్రతి సినిమాలో ఒక అవకాశం రావడం కూడా అది ఒక జన్మ లాంటిది. మా అమ్మ నన్ను నడిపిస్తుంది కాబట్టి నేను ఇక్కడి వరకు వచ్చాను. నాలానే ఎంతోమంది ఆర్టిస్టులు రావాలి, వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి. నేను చేసుకుంటున్నాను. అందం ఒక్కటే ముఖ్యం కాదు, టాలెంట్ కూడా వెరీ ఇంపార్టెంట్. సూరిబాబు దీన్ని చాలా చక్కగా ఇచ్చేద్దామని, అలాగే గుంటూరు నుంచి నాయుడు గారు, అలాగే శివ గారు వీళ్ళంతా ప్రోత్సహించి వాళ్ళతో పాటు నేను కూడా ఈ పిక్చర్ ఎక్కువ శాతం భీమిలి, విశాఖ జిల్లా భీమిలి తీరంలో చేద్దామని ఈ సినిమాకి రచన, స్వరకల్పన, సంగీతం నేనే చేస్తున్నాను. ఇటువంటి చక్కని అవకాశం ఇచ్చిన వీళ్ళందరూ కూడా నాకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మంచి చక్కటి కుటుంబ చిత్రం, ప్రేమతో నడిపించేటువంటి చిత్రం ఇది. హుసేన్ గారు దీనికి దర్శకత్వం వహిస్తున్నారు, నన్ను హీరోగా ఎంపిక చేసుకున్నారు. సో వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా యొక్క ధన్యవాదాలు నన్ను ఎంపిక చేసుకున్నందుకు. అదే కారణంగా ఈ యొక్క హీరో ఛాన్స్ రావడానికి ఫస్ట్ నన్ను వెనక నుండి నడిపించిన వ్యక్తి అంటే యాక్చువల్లీ నేను డైరెక్షన్ ఫీల్డ్ దగ్గర 11 సంవత్సరాల నుంచి డైరెక్షన్ ఫీల్డ్లోనే ఉన్నాను. పెద్ద దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను, అసిస్టెంట్ డైరెక్టర్గా, కో డైరెక్టర్గా చేశాను, కొన్నింటికి గోస్ట్ డైరెక్టర్ కూడా చేసి ఉన్నాను. సో నన్ను చూసి నువ్వు హీరో అవ్వాలి, నీకేం తక్కువ అని చెప్పేసి మెగా మూవీ అసోసియేషన్ ప్రెసిడెంట్ మా అన్న శ్రీ ఎన్ఎస్ నాయుడు గారు దగ్గర నుండి ప్రోత్సహించి నువ్వు ఖచ్చితంగా హీరోగా చేయాలని చెప్పేసి ఈ యొక్క అవకాశాన్ని నాకు ఎంకరేజ్ చేసి తెప్పించాను. సో వారికి కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. వారు లేకుంటే ఈ చిత్రం నేనైతే ఇంత స్థాయికి వచ్చామని కాదు. తర్వాత ఆంధ్రప్రదేశ్లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలంటే ఇక్కడ చిత్రీకరణ జరగాలి. పెద్ద సినిమా వాళ్ళు ఎలాగో ఇక్కడ చేయట్లేదు. సో మన విజయవాడ నుంచి ఒక డైరెక్టరు, ఒక ప్రొడ్యూసరు అయినటువంటి హుసేన్ గారు నేను ఇక్కడ సినిమా చేయాలి, ఇక్కడ వాళ్ళకి అవకాశం కల్పించాలని ఇక్కడ నేను సినిమా చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో వేల మంది మధ్య నడగలేక తట్టుకోలేక ఇక్కడికి వచ్చి చాలామంది బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వాళ్ళందరికీ ఈ యొక్క చిత్రం మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. సో ఇటువంటి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నటువంటి హుసేన్ గారికి ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ అందరికీ మంచి అవకాశం కల్పించాలని. ఈ చిత్రం నవంబర్ 20వ తారీఖు నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ షూట్ అంతా కంప్లీట్ చేసి ఈ సినిమాని రిలీజ్ చేస్తాము. మ్యాక్సిమం నెక్స్ట్ సమ్మర్ కల్లా ఈ సినిమా రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో ప్రేక్షకులందరూ మా లాంటి చిన్న సినిమాలను కూడా ఎంకరేజ్ చేసి దీన్ని రిలీజ్ చేసిన తర్వాత చూసి మా అందరికీ మంచి కోఆపరేషన్ ఇవ్వాలని కోరుకుంటూ ఇలాంటి సినిమాలు ఇంకెన్నో తెరకించాలని హుసేన్ గారిని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు ఆంధ్రప్రదేశ్లో విశేష స్పందన లభించింది. మదనపల్లి మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు షాజహాన్ బాషా తెలిపారు. నేడైన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత కాంగ్రెస్ పాలనలో పేద మధ్యతరగతి ప్రజలకు సమన్యాయం లభించిందని పేర్కొన్నారు. 2024లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గ్యాస్ సిలిండర్ ధరను 500 రూపాయలకు తగ్గిస్తామని, ప్రతి రైతు కుటుంబానికి 3 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ విభజన హామీలను నెరవేర్చడం కాంగ్రెస్ పార్టీకి సాధ్యమవుతుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో నరేంద్ర మోదీ, చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాల కోసం 75,000 రూపాయల ప్యాకేజీ ఇస్తామని అబద్ధం హామీలు ఇచ్చారని, తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ, బీసీసీఎల్ కోఆర్డినేటర్ నాగూర్వలి, వేమన్న, టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రెడ్డి సాహెబ్, ఎస్ఎస్ఎల్ జిల్లా ప్రెసిడెంట్ రాజేష్, జిల్లా యూత్ ప్రెసిడెంట్ ఇంతియాజ్, నజీర్, జబీ, మహిళా నేత రెడ్డిబూ తదితరులు పాల్గొన్నారు. మోదీ ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి అది వైఎస్ఆర్. ఏ ఒక్క బిల్లు పెట్టా, ఎన్ఆర్సీ బిల్లు పెట్టా, మేము బిల్లు చదివే అవసరం లేదు, మేము మీతో ఉన్నామని చెప్పి వాళ్ళకు పూర్తిగా మద్దతు పలికిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ. ఈ 8.5 సంవత్సరంలో 2 రీజనల్ పార్టీల పాలన చూసిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వచ్చింది వీళ్ళ పనికిరారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ పాలన ఏదైతే ఉన్నిందో అదే ఒక సుభిక్షమైన పరిపాలన, అదే ఒక ప్రజా పరిపాలన, అదే ప్రజల అవసరమైన పరిపాలన అని చెప్పి ఒక ఆలోచనతో ప్రజలు ఈరోజు మొత్తం ఒక్కసారిగా ఆలోచనలో ఉన్నారు.
ఈరోజు నేను చూస్తున్నాను సోషల్ మీడియా ఎక్కడ మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఫస్ట్ రాహుల్ గాంధీ గారి పోస్ట్ వస్తుంది. నేను ఒక మాట చెప్తున్నాను, ఈరోజు భారతదేశానికి ప్రత్యేక హోదా 500 రూపాయలు. ప్లాస్టిక్ రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ అనుపమ అంజలి పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ నిర్మూలనలో భాగంగా శనివారం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ఫ్లెక్సీ వ్యాపారులతో కమిషన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నవంబర్ 1 నుంచి నగరంలో ప్లాస్టిక్ ప్యాన్ పక్కగా అమలు చేస్తామన్నారు. ఇందుకు నగరంలో అందరూ సహకరించాలన్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్ ఫ్లెక్సీల స్థానంలో గుడ్డ బ్యానర్లు వేసేందుకు అందరూ సిద్ధమవ్వన్నారు. ప్లాస్టిక్ మిక్సింగ్ ఉంది ఒరిజినల్ క్లాత్ అనేది ఇంతవరకు రావాలి, అది మిక్సింగ్ ఉంది కాబట్టి పర్మనెంట్ క్లాత్ రావడానికి అది తెలియడం. విద్వేషాల ప్రసంగాలపై ఉక్కుపాదం, సుప్రీంకోర్టు హెచ్చరిక. కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు ఆంధ్రప్రదేశ్లో విశేష స్పందన. మదనపల్లె మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా. 104 ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ వాహనాన్ని జెండా ఊపి రిబ్బన్ కట్ చేసి వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నవాజ్ బాషా. బదిలీలో మోసాలకు పాల్పడిన అంశంలో విచారణ బీటీఎఫ్. నంద్యాల చిన్నాసుపత్రిలో మందుల పంపిణీ చేసిన భూమా, వైద్యుని నియమించాలని డిమాండ్. మాతా రమాబాయి అంబేద్కర్ మహిళా సంఘం ఆధ్వర్యంలో మొదటి వార్షికోత్సవ మహాసభ పుణ్యమంతుల రజని ఆధ్వర్యంలో నిర్వహణ. వడమాలపేట మండలం ఎస్వీపురం టోల్ ప్లాజా వద్ద ఘర్షణ. తమిళనాడుకు చెందిన లా స్టూడెంట్ టోల్గేట్ సిబ్బందిపై దాడి. చెరుకు రైతులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్. గాలి భానుప్రకాష్. ప్లాస్టిక్ రహిత సమాజానికి సహకరించండి, కమిషనర్ అనుపమ అంజలి. మందపల్లి శనీశ్వరుడికి శని త్రయోదశి పూజలు, అధిక సంఖ్యలో భక్తులు. లైఫ్ లైన్ ఎక్స్ప్రెస్ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపిన డాక్టర్ పాల్వాయ్. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని ఇంజనీరింగ్ కాలేజ్గా అప్గ్రేడ్ చేయాలి, పీడీఎస్యూ డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఆర్సీ న్యూస్.